హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి హోమ్ స్టోరీస్. మీకు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు తక్కువ టైంలో చేసుకోవడానికి ఇది ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట. పచ్చి కొబ్బరిలో పాలు వేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా చాలా జ్యూసీగా అయితే ఉంటుందండి. ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తా, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకుని దాంట్లో అయితే గీ అయితే వేసుకుందాము. సో తర్వాత 2 స్పూన్లు దీంట్లో అయితే బొంబాయి రవ్వ అయితే వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ దీన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అయితే 2 కప్పులు పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే మనకి సూపర్ మార్కెట్లో దొరికే డ్రై కోకోనట్ పౌడర్ మనం అలా బయట నుంచి తెచ్చుకొని వేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా అంతేనండి, లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసేసుకుంటే మంచి అరామా అయితే వస్తుంది అనమాట. తర్వాత అయితే ఇక్కడ 250 ml పచ్చి పాలు అయితే పోసుకుందాము. పోసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని మిక్స్ చేస్తూనే ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ చెక్ చేసి మన ఛానల్ మీకు నచ్చింది కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోస్ని కంటిన్యూ చేయండి. సో ఒక 5 to 10 మినిట్స్కి ఇలా మనకి దగ్గర పడిన తర్వాత దీంట్లో అయితే ఒక కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను. 2 కప్పుల ఎండు కొబ్బరికి 1 కప్పు పంచదార అయితే నేను వేసుకుంటున్నానండి. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు, అంటే 2 కప్పుల ఎండు కొబ్బరికి ఒక కప్పు బావు అయితే మనం పంచదార అయితే వేసుకోవచ్చు. సో పంచదార కొంచెం మెల్ట్ అవ్వడానికి కొంచెం వాటర్ పోసేసుకొని మనం పంచదార బాగా కరిగేంత వరకు అయితే దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాము. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లో మళ్ళీ మనం ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకొని ఇప్పుడు బాగా దగ్గర పడేంత వరకు దీన్ని మనమైతే మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. చాలా అంటే చాలా బాగుండిద్ది అనమాట నెయ్యి ఫ్లేవర్. అండ్ మన కోకోనట్లోంచి కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది కదా, 2 ఫ్లేవర్ కలిసి చాలా అంటే చాలా మంచి టేస్ట్ స్మెల్తో సూపర్ అయితే ఉంటుందన్నమాట. చుట్టాలకి మనం ఎవరికన్నా పెట్టినా అట్లా చాలా మెచ్చుకుంటారనమాట, అంత బాగుండిద్దండి. సో ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మనమైతే ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకైతే ఉండలు పెట్టి చుట్టుకోవటమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా రుచిగా అయితే ఉంటుందన్నమాట ఈ లడ్డు. మీరు కొబ్బరి తురిమి వేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్దండి, ఎందుకంటే మనకి లడ్డులో అక్కడక్కడ కొబ్బరి తగులుతుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం వీటిని ఉంజలు చుట్టుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే ఒక 1 week to 10 days అయితే మనం వీటిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో చాలా మంచి రెసిపీ అనమాట, పిల్లలకి పెట్టినా ఎక్కువ నెయ్యి ఉంటుంది. సో మీరు షుగర్ ప్లేస్లో బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు అండి. సో ఇవాళ మన రెసిపీ అయితే ఇదేనండి. మీకు రెసిపీ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.